హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి టెట్ డిఎస్సిలో ప్రీవియస్ టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక పరీక్షలో 35% విద్యార్థులు ఫెయిల్ అవ్వగా 455 మెంబర్స్ పాస్ అయ్యారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు ఎందరు? ఇక్కడ 35% ఫెయిల్ అయ్యారు అంటే 100లో 35 కాబట్టి 35 తీసేస్తే 65 కాబట్టి ఈ 65% పాస్ అయినట్టు. మనకు ప్రాబ్లంలో పాస్ అయిన మంది ఇచ్చిండ్రా, ఫెయిల్ అయిన వాళ్ళు ఇచ్చిండ్రా అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఇచ్చిండ్రు కాబట్టి ఈ 65% అనేది 455కి ఈక్వల్. మొత్తం విద్యార్థులు అన్నాడు కాబట్టి 100% ఎంత? మనకు కోడ్ వచ్చేసి ఎక్కువ బై తక్కువ, 100/65 × 455. 5 1 5 3 5 9 5 1 13 1 13 7 91. అలా 100 × 7 వచ్చేసి 700. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తము 14, వాటి మధ్య తేడా 10 అయినా ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత? ఇలా మొత్తము తేడా ఇచ్చి లబ్ధం అడిగినప్పుడు దీనికి చిన్న కోడు, నేను మొత్తంని ఏ అనుకుంటున్నా, తేడాని బి అనుకుంటున్నా. a + b/2 × a - b/2. కాబట్టి 14 + 10/2 × 14 - 10/2, 24/2 × 4/2. అంటే ఇవి రెండు యాడ్ చేసి ఇవి మైనస్ చేసిన. 2 2 2 1 2 2 2 2 క్యాన్సిల్, అలా 24 వస్తుంది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 16 × 2/3% విలువ 25 అయినా ఆ సంఖ్య ఏది? 16 × 2/3% అనగా మనకు 16 3 48, ఒక 2 యాడ్ చేస్తే 50/3%. పర్సెంట్ కాబట్టి 50/3 × 100 కాబట్టి 300. 51 56 1/6 అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆ సంఖ్య ఏది అన్నప్పుడు హారం వచ్చేసి ఆ సంఖ్య అవుతుంది. పైంది 1 అనేది ఆ సమస్యలో ఇచ్చిన విలువ అవుతుంది. 1 = 25. 6 ఎంత అంటే ఆ సంఖ్య ఎంత అంటే 6 ఎంత తెలియదు. 6 × 25/1 కాబట్టి 6 × 25 = 150. ఈ విలువ మనకు కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడానికి 150 ఈ 16 × 2/3% వేసుకున్నట్లయితే మనకు 50/300 వస్తుంది. అప్పుడు 150 300ని క్యాన్సిల్ చేస్తే మనకు మళ్ళీ ఆన్సర్ 25 వస్తుంది. ఆ రకంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ ప్రాబ్లంకి సంబంధించి కూడా చాలాసార్లు అడిగినారు. ఒక దీర్ఘగణం పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 6 మీటర్స్, 5 మీటర్స్, 3 మీటర్స్ అయినా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? ఈ ఫార్ములాస్ ఐడియా ఉండాలి మనకు. ప్రక్కతల వైశాల్యము, చుట్టుకొలత ఐడియా ఉంటే చేయొచ్చు. a = ప్రక్కతల వైశాల్యానికి సూత్రం వచ్చేసి a × 2h. ప్రక్కతల వైశాల్యం వచ్చేసి a = 2h × l + b. మనకి ఇక్కడ l ఏది, b ఏది, h ఏది అంటే l 6, b వచ్చేసి 5, h 3 మీటర్స్. సో 2 × h వచ్చేసి 3 మీటర్స్ × l 6, b 5 యాడ్ చేస్తే 11, 2 3 6, 11 6 66 చదరపు మీటర్లు. దీనికి ప్రమాణాలు చదరపు మీటర్లు లేదా మీటర్ స్క్వేర్. ఇలాగే సంపూర్ణతల వైశాల్యం కూడా అడగవచ్చు. ఫార్ములాస్ ఐడియా పెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి 66 కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పరీక్షలో 45% మార్కులు వచ్చిన విద్యార్థి పాస్ అవుతాడు. ఒక విద్యార్థికి 385 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 65 మార్కులు తగ్గాయి అంటే తక్కువ వచ్చినాయి. ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎన్ని? విద్యార్థికి వచ్చిన మార్కులు ఎన్ని వచ్చినాయి? విద్యార్థికి 385 మార్కులు.
ఆయనకు 65 మార్కులు తగ్గాయి కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంటే పాస్ మార్కులకు 65 మార్కులు తగ్గాయి కాబట్టి 385 ప్లస్ 65 తగ్గాయి అంటే యాడ్ చేయాలి. ఒకవేళ అదనంగా వచ్చినాయి అని కూడా అడుగుతుంటాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. అదనంగా వస్తేనేమో మైనస్ చేయాలి. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే 450. ఎంతకు ఇది సమానం అంటే 45%కు సమానం. 45% ఎంతకు అంటే 450. మనకు ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు అన్నాడు. అంటే 100%కి ఎంత, ఎక్కువ బై తక్కువ. 100% బై 45% ఇంటూ 450. 45 1 జా 45 10 జా 100 ఇంటూ 10 1000. ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎన్ని అంటే 1000 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ జీతం బి జీతం కన్నా 20% ఎక్కువ అయినా బి జీతం ఏ జీతం కన్నా ఎంత శాతం తక్కువ? ఇలాంటివి అయితే చాలాసార్లు వచ్చినాయి. ఒకసారి ఎంత శాతం తక్కువ అనవచ్చు, ఎంత శాతం ఎక్కువ అనవచ్చు. ఇప్పుడు ఏ జీతం బి జీతము కన్నా 20% ఎక్కువ అంటే పెరిగింది ఎంత 20%. పెరిగింది బై 100కి మళ్ళా కింద యాడ్ చేయాలి. 20 బై 100 ప్లస్ 20 ఎంత పెరిగితే అంత ఇంటూ 100. 20 బై 120 ఇంటూ 100. 21 జా 26 జా 120. సో 100 బై 6. 100 బై 6 అంటే 2 3 జా 250. 250 100 కాబట్టి 50 బై 3. దీన్ని పర్సంటేజ్లోకి మార్చుకోవాలి అంటే 16 3 జా 48. 2 బై 3 కాబట్టి 16. 2 బై 3% తక్కువ. ఎవరికి? ఏ జీతం కన్నా బి జీతము ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఏకు తక్కువ. బి జీతము ఏ జీతం కన్నా ఎంత శాతం తక్కువ అంటే బిది 16 ఇంటూ 2 బై 3% తక్కువ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూడండి.